అన్న నమస్తేనా. నమస్తే. ఒక్కసారి మీ పేరు ఒకసారి చెప్పండి. అను రామస్వామి. ఎక్కడ నుంచి వచ్చారు? ముత్తారం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు? మజర్పేట 5 గేదెలు. 5 గేదెలు కొనుగోలు చేశారు. ఓకే, పాలు చెక్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్నోసారి రావడం ఇది? ఇది 4వ సారి. 4వ సారి. ఓకే, అంతా మా చెప్పిన పాలు ఇస్తున్నాయి కాబట్టి కంటిన్యూటీ వస్తున్నారా? ఓకే, హర్యానాకి పోవట్లే మరి, ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే బాగానే ఉందనా? బాగానే ఉంది. ఇప్పుడు ఇవి కూడా హర్యానా కదా. హర్యానా. ఓకే, మనం పోవడం కన్నా ఇక్కడ పాలు చేసుకుని బాగుంటుంది. ఓకే, మనం పోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మన ఖర్చు అంత గడికి అవుతుంది. మీకు ఇదివరకు అవగాహన ఉందనా? ఈ గేదెల మీద అవగాహన ఉందా? ఇదివరకు ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైతే పర్లేదు, మంచిగానే ఉంది. పెట్టుకోవచ్చా? కొత్తగా వచ్చేటోళ్ళు రావచ్చు. మనం చేసుకోవాల్సుకుంటే పెట్టుకోవచ్చు. మనం చేసుకోవాలి, అంతే. తెలియకపోతే మాత్రం రావద్దు. ఓకే, అంటే మనీ వేస్ట్ అయిపోతాయి, అంత టైం వేస్ట్ అయిపోతుంది. ఓన్ ల్యాండ్ ఉండాలా? లీజుకు తీసుకున్నా పర్లేదా? ఓన్ ల్యాండ్ ఉండాలి. ఓన్ ల్యాండ్ ఉండాలి. ఓన్గా మనం చేయాలి. అప్పుడు బరాబర్. లీజుకు తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మొత్తం ఖర్చులన్నీ పోగానే ఎంత మిగులుతుందని? 1 లక్ష 2 లక్షలు వస్తాయా? అన్ని మన అయితే 25% మిగులుతుంది. 25% మిగులుతుంది. ఎన్ని గేదెల పేరు మీద? 15. ఏ గేదె కాకేదకే 25% మనది. ఓకే, నెలకు వచ్చేసి. ఓకే, ఏ గేదె అయినా 25% మనకి రాబడి ఉంటుంది, లాభం ఉంటుంది. ఓకే, కొత్తగా వచ్చే వాళ్ళైతే తెలుసుకుంటే మంచిది, చేసుకుంటే తెలుసుకుంటే అంత బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.